జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ మధ్యన ఈ రోజున 3 పార్టీలు బరిలో ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది? పవన్ కళ్యాణ్ చుట్టూ అక్కడ పిల్లలు తిరుగుతారు, టీనేజ్ పిల్లలు తిరుగుతారు, వాళ్ళకేం తెలీదు. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళంటే వాళ్ళు ఎంత బాధ్యత గల వాళ్ళు, వాళ్ళు ఎంత రేపొద్దున మార్పు తెచ్చేది యువతే, వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చేది యువతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గంధి శ్రీనివాస్ గారిని అడగండి. వాళ్ళ నా గంధి శ్రీని గారి అనుచరులో ఉన్న నా అభిమానుల్ని ఒకసారి గంధి శ్రీని గారిని అడగండి. వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు. చంపేశారు కిరాతకంగా. ఎవరు వేలి ముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు. కొన్ని గంటల తర్వాత లెటర్ దొరికిందని మళ్ళీ ఇచ్చారు. మీ ఇంటిలో అత్యంత కిరాతకమైన తోబుట్టిన తండ్రి తోబుట్టుని చంపేసే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీరు మీ ఇంటిలో జరిగే హత్యకే మీరు ఏమి మాట్లాడకపోతే రేపొద్దున భీమవరంలో అలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఎలా నమ్మటం? నేను అనేది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయపు గొడవలు ఉంటాయి కానీ కిరాయి హత్యలు ఉండవు. గొడవలుంటే రాజకీయ గొడవలు ఉంటాయి, ఇంకో గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు, సర్దుకుంటారు. కానీ కిరాయి మూకలతోటి రౌడీజం చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. పశ్చిమ గోదావరి జిల్లాలో పులివెందల నుంచి వచ్చిన కిరాయి మూకలు ఇక్కడ ఏదన్నా అల్లరి చేస్తే మటుకు నేను చూడడానికి చాలా మామూలు కనిపిస్తానేమో, పులివెందల నుంచి కిరాయి మూకల్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి వ్యవహారం కానీ గోదావరి జిల్లాలో నడిపితే అలాంటి కిరాయి మూకల్ని స్వయంగా నేనే రోడ్డు మీదకి వచ్చి తన్ని తగలేస్తాను, గుర్తుపెట్టుకోండి. గంధి శ్రీనివాస్ గారిని అడగండి, మీకు ఎలాగ మరతపోతే అలాంటి కిరాయి సొంత తండ్రిని పినతండ్రిని ఎవరో చంపేస్తే దాని గురించి ఒక్క మాట లేకుండా మీరు చంపారని ఇద్దరు కొట్టుకుంటా ఉంటే అసలు మా పినతండ్రి చనిపోయిన బాధ ఎందుకు లేదు మీకు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సొంత పినతండ్రి మీద మీకు